అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి అందరికీ కృతజ్ఞతలు, శుభాభినందనలు. అలనాటి ఆణిముత్యాలు అని ఒక శీర్షికన కొన్ని మంచి పాత మధురాలు, పాట మధురాలు మనం అనుకుంటున్నాం కదా! అలాగే 1958లో అంటే పూర్తిగా 67 సంవత్సరాలు నింపుకున్న 67 వసంతాలు చూసినటువంటి పాట ఇప్పటికీ కూడా ప్రజల హృదయాలలో ఉండిపోయిన పాట. అంతేకాదు ఈ పాట సాహిత్యం సీనియర్ సముద్రాల గారు రాశారు. అచ్చమైన తెలుగు ఉంటుంది. అచ్చమైన తెలుగు కూడా గ్రాంథికంలా అనిపించి ఇక పదాల అర్థం అవ్వడం కష్టం. ఇప్పుడు ప్రతి వాళ్ళు స్కూల్లో పాటలు ఉన్నాయి పాడేస్తున్నాం అంటున్నారు కదా, ఈ పాటలు పాడమనండి, చెప్దాం అప్పుడు. అలాగా ఆర్ సుదర్శన్ గారు, ఆర్ గోవర్ధనం గారు దీనికి సంగీతం చేశారు. ఘంటసాల మాస్టారు, సుశీలమ్మ గారు పాడారు. అయితే విచిత్రం ఏంటంటే ఘంటసాల మాస్టర్ గారు కేవలం పంచాక్షరి స్మరిస్తూ కూర్చున్నారు, ఓం నమ శివాయ అంటూ. భూకైలాస సినిమా అందరికీ తెలిసిందే కదా. అందులో అప్పట్లోనే హెలెన్ని ఇక్కడ ఈ ఈ పాటకి నర్తకిగా తీసుకొచ్చి, అంటే ఒక బాలీవుడ్ స్టార్ని ఇక్కడికి తీసుకొచ్చి మన టాలీవుడ్లో నటింపజేసినటువంటి ఘనత ఆనాటి వాళ్ళది. అయితే ఈ పాట ఏంటో చూద్దాం. ఇందులో ఉన్న తెలుగు కూడా నేను మీకు సాధ్యమైనంత వివరించే ప్రయత్నం చేస్తాను. పల్లవి. సుందరాంగా అందుకోరా సౌందర్య మాధుర్య మందారము, అందలేని పొందలేని ఆనందలోకాలు చూపింతురా, ఆనందలోకాలు చూపింతురా. సుందరాంగా అందుకోరా సౌందర్య మాధుర్య మందారము, అందలేని పొందలేని ఆనందలోకాలు చూపింతురా, ఆనందలోకాలు చూపింతురా. చక్కగా ఉంది కదా పల్లవి. మొదటి చరణం చూడండి. కేలు కేలగొని మేను లేకముగ ఏకాంత సీమలలో, మది సంతాపమారగ సంతోషమూరగ చెంత చేరరారా. కేలు కేలగొని మేను లేకముగ ఏకాంత సీమలలో, మది సంతాపమారగ సంతోషమూరగ చెంత చేరరారా. సుందరాంగా అందుకోరా సౌందర్య మాధుర్య మందారము, అందలేని పొందలేని ఆనందలోకాలు చూపింతురా, ఆనందలోకాలు చూపింతురా. ఎంత బాగుంది కదా. ఇప్పుడు చెప్పండి చరణంలో కేలు కేలగొని మేను లేకముగ ఏకాంత సీమలలో. నేను పుస్తకం లేకుండానే చదవడం లేదు, వర్లించాను. పుస్తకం మీద రాసుకున్నా కూడా ప్రాసతో ఉన్నది, చక్కటి సమాసమైన తీరుతో ఉంది, చక్కటి అచ్చ తెలుగు పదాలున్నాయి. కేలు కేలగొని మేను లేకముగ ఏకాంత సీమలలో. కేలు వేలు, కేలు కేలగొని ఈ వేలు ఇంకో వాళ్ళ తన ప్రియుడి చేతి వేళ్ళు అందుకుని మేను లేకముగ, మేను లేకముగ, మేను అంటే శరీరం, మేను లేకముగ ఏకాంత సీమలలో, మది సంతాపమారగ సంతోషమూరగ అంటే దిగులు పోగా సంతోషం పొందగా, చెంత చేరరార సుందరాంగా అందుకోరు. ఎంత బాగుంది కదా.
తర్వాత రెండో చరణం కూడా వస్తుంది. యోగము చేదు విరాగము చేదు అనురాగమే మధురం, చాలు సాధన విడవోయి వేదన సంతోషాబ్దికి పోదము. యోగము చేదు విరాగము చేదు అనురాగమే మధురం, చాలు సాధన విడవోయి వేదన సంతోషాబ్దికి పోదము. అటరంగారు బంగారు మీనాలమై చవులూరించు కొందేనె జుర్రాడుదాం. అటరంగారు బంగారు మీనాలమై చవులూరించు క్రొందేనె జుర్రాడుదాం. ఏలాడుదాం ఓలాడుదాం ముదమార తమిదీర ఈదాడుదాం. ఎంత చక్కటి భాష! తెలుగు అంటే అర్థం అవుతుందా? యోగము చేదు విరాగము చేదు అనురాగమే మధురం, చాలు సాధన విడవోయి వేదన. అంటే అక్కడ లంకేశ్వరుడు తపస్సు చేస్తున్నాడు, తపోభంగానికి అప్సరస వచ్చి నృత్యం చేస్తోందని అర్థమైపోయిందా లేదా? చాలు సాధన విడవోయి వేదన సంతోషాబ్దికి పోదము. సంతోషాబ్ది, అబ్ది అంటే సముద్రం అండి. సంతోషం మరి ఇంకంతా ఇంత కాదు, సముద్రం అయితే ఎండిపోదు కదండి. అసలు సముద్రాన్ని ఎండగట్టగలిగిన వాళ్ళు ఎవరు? సో సంతోషాబ్దికి పోదము అంటే సముద్రం అంత సంతోషం దగ్గరికి పోదాం. అక్కడట రంగారు బంగారు మీనాలమై అంటే రంగు రంగుల బంగారు మీనం అంటే చేపలమై చవులూరించు అంటే నోరు ఊరేటువంటి క్రొందేనె జుర్రాడుదాం. తేనె, క్రొందేనె అని అంటే కూడా ఇంకా మంచి అర్థం ఉంది. తేనె, అసలు తేనెని జుర్రాడుదాం. ఏలాడుదాం ఓలాడుదాం ముదమార తమిదీర ఈదాడుదాం. ఎంత గంభీరమైన భావం ఉన్నది సీనియర్ సముద్రాల గారి రచన అంటే చూడండి, ఇది కూడా ఒక విధంగా ఇప్పుడు తెలుగు వాళ్ళని ఎవరినైనా ఇది తెలుగు పాట అనే కంటే ఏదేదో సంస్కృతం స్తోత్రంలో ఉందంటారు. అవునా కదా? కానీ అవ్వలీలగా ఇలా పాడి విడిచిపెట్టేశారు సుశీలమ్మ గారు. నిజంగా మహానుభావురాలు. ఈ పాట ఇప్పటికీ కూడా అంటే సంగీతం నేర్చుకుంటాము, పాట అంటే ఇష్టము అన్నవాళ్ళు ఇలాంటి పాటలు వినడం, నేర్చుకోవడం, పాడడం చేస్తే నిజంగానే వాళ్ళకి సంగీతం మీద శ్రద్ధ ఉంది, ఇష్టం ఉంది అని గ్రహించవచ్చు. ఏమంటారు? అలనాటి ఆణిముత్యాలన్నింటినీ మర్చిపోయో వదిలేసో కేవలం ఇప్పుడున్న ట్రెండ్ కోసం మనం ఇప్పటి పాటలే పాడితే మరి ఇప్పుడున్న వాళ్ళకి, ఇప్పుడు తల్లి ఏం చేస్తుంది? పిల్లలకి ముద్దాడుతూనే వాళ్ళకి తీపి వస్తువు ఇస్తూనే మందు కూడా వేసేస్తుంది. వాళ్ళ ఆరోగ్యం కోసం మందు కూడా వేస్తుంది. అలాగే ఈ పాటలు కూడా ప్రజలకి రుచి చూపించి మక్కువ కలిగేట్లు చేయవలసిన బాధ్యత కూడా మీది. ఏమంటారు? పాడడానికైతే మేము సిద్ధం. మీరు వెంటనే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారు కదూ? ఉంటాను.